ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే జగన్మోహన్ రెడ్డి భార్యకు చేదు అనుభవం ఎదురైంది. జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి గారు పులివెందుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఆవిడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కొంతమంది మహిళలను కలిసి ఓటు వేయాల్సిందిగా వైసీపీకి ఆవిడ అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది నుంచి భారత్కి ప్రతిఘటన ఎదురైంది. అసలు మాకు వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేసింది ఏమీ లేదు, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన పథకాలు ఏం లేవు, మేము వైఎస్ఆర్సీపీకి ఓటేయము అంటూ కూడా కొంతమంది పులివెందుల ఓటర్లు వైఎస్ భారతిరెడ్డికి భారీ జలక్కిచ్చారు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఆర్టికల్ని ఒకసారి మనం ఎనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఓటు వేయం, పులివెందుల్లో సీఎం సతీమణి భారతికి తేల్చి చెప్పిన మహిళలు. ఇంటి పట్టా ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకున్నారు. నీటి సమస్యలను పట్టించుకోరు. సమస్యలు ఏకరువు పెట్టినటువంటి మహిళలు. పులివెందుల మండలం ఎర్రబెల్లె కొత్తపల్లెలో తమ ఇంటి పట్టా ఇచ్చి తిరిగి తీసుకున్నారని భారత్కి చెబుతున్నటువంటి సావిత్రమ్మ అంటూ ఒక ఫోటోను వేయడం జరిగింది. ఓవరాల్గా అసలు ఈ ఎన్నికల నేపథ్యంలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు వైనాట్ పులివెందుల అనేటువంటి స్లోగన్ని ఎత్తుకున్నటువంటి నేపథ్యంలో అది ఈసారి సాధ్యమయ్యేలాగే ఉంది అనేట్లుగా ఈ వార్త సారాంశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఈసారి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. అక్కడ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి పాలన మీద. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 5 ఏళ్లలో మాకొచ్చిన పథకాలు ఏమీ లేవు, మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి మీకు ఇల్లు ఉంది అనేటువంటి వంకతో ఆ ఇచ్చినటువంటి పట్టాలను కూడా లాగేసుకుంటున్నారు. మా ప్రాంతంలో త్రాగునీటి సమస్య ఉంది, అలాగే రోడ్లకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు ఉన్నాయి. ఇలా రకరకాల సమస్యలను మహిళలు భారతి గారి దృష్టికి తీసుకువెళ్తున్నారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ వస్తూ ఉంది. సో ఈ ఆర్టికల్ మాత్రం చూస్తే జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో గడ్డు కాలం తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా కనపడుతూ ఉన్నాయి. ఒకసారి ఈ వార్తను మనం అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు. తాగేందుకు నీరు, తిరిగేందుకు రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు, పేదలందరికీ ఇల్లు, జనం బటన్ నొక్కుడు పింఛన్లు, ఇలా అన్నీ అందరికీ అందుతాయని భావిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో ఎటువంటి సమస్యలు ఉండవు, అక్కడ తాగునీటి సమస్యలు ఉండవు, రోడ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉండవు, పథకాలు అందరికీ అందుతాయి, అందరూ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్క పథకం కూడా అందరికీ చేరువవుతుంది, అసలు అక్కడ మహిళలకి తాగునీటి సమస్యలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, అందరికీ పింఛన్లు కూడా కరెక్ట్ టైంకి అందుతాయి అంటూ అందరూ అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సీఎం జగన్ విజయం కోసం ఆయన సతీమణి వైఎస్ భారతి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు మహిళల నుంచి ఊహించనటువంటి నిరసన ఎదురవుతూ ఉంది. శుక్రవారం రోజు పులివెందుల మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లెలో భారతి చేపట్టినటువంటి ప్రచారంలో అడుగడుగున సమస్యలు స్వాగతం పలికాయి. సో ఎర్రబల్లె కొత్తపల్లిలో నిన్న భారతి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో అడుగడుగున మహిళలు భారతికి నిరసన సెగ మిగిల్చారు. ఎలా అంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలే స్వాగతం పలికాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్ మనం చూస్తున్నాం. 10 ఇళ్ళు ప్రచారం చేస్తే 6 ఇళ్లలోని మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఒకరిద్దరైతే ఏకంగా మీకు ఓటేయం అని భారతికే తేల్చి చెప్పారు.
వైఎస్ భారతి గారు పులివెందుల్లో ఒక 10 ఇళ్ళకి వెళ్తే ఆ 10 ఇళ్లలో ఉన్నటువంటి 8 ఇళ్లల్లో మహిళలు సమస్యల మీద ఏకరవు పెట్టారు. అసలు ఒకరిద్దరైతే భారతి గారు మీరు చేసిందేం లేదు, మీ భర్త చేసిందేమీ లేదు, సో అసలు వైసీపీకి మేము ఓటేయం, మాకు ఈ 5 సంవత్సరాల్లో అందిన పథకాలు ఏమీ లేవు అన్నట్లుగా తేల్చి చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ అయితే మనకు తెలియజేస్తుంది. నాకు ఇంటి పట్టా ఇచ్చారు, ఇల్లు ఉందని మరలా పట్టా తీసేసుకున్నారు, మేం ఉండే ఇల్లు ఇదే, మాకెందుకు ఇంటి పట్టా ఇవ్వరు అని సావిత్రి అనే మహిళ భారతిని ప్రశ్నించారు. సో ఇది గనక మనం ఒకసారి చూస్తే, నాకు మొదట్లో ఇంటి పట్టా ఇచ్చారు, ఇచ్చినట్లే ఇచ్చారు పట్టా, మళ్ళీ నాకు ఇల్లు ఉంది అనే నెపంతో ఆ ఇంటి పట్టాను కూడా లాగేసుకున్నారు. కానీ నాకున్న ఇల్లు ఇదే, నేను నివసిస్తున్న ఇల్లు ఇదే, ఇటువంటి ఇంట్లో ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో నేను నివసిస్తున్నా, నాకు ఇంటి పట్టాలు ఇచ్చి ఎందుకు మీరు తీసేసుకున్నారు అంటూ కూడా సావిత్రి అనేటువంటి మహిళ భారతి గారిని ప్రశ్నించినట్లుగా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ మనం చూస్తున్నాం. దీంతో పక్కనే ఉన్నటువంటి కొందరు నేతలు ఈసారి ఇల్లు ఇప్పిస్తామని సావిత్రమ్మకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మీకు ఎన్నిసార్లు చెప్పినా న్యాయం జరగలేదు, కనీసం భారతి గారికైనా చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెబుతున్నా అని చెప్పారు. సో సావిత్రమ్మ గారు నాకు ఇంటి పట్టా ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారంటూ చెబుతున్నటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సావిత్రి గారు మీకు ఇల్లు ఇప్పిస్తాము అంటూ కూడా వాళ్ళు మధ్యలో హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వారి మీద మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సావిత్రమ్మ మీరు ఎలాగో మమ్మల్ని ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, భారతి గారైనా పట్టించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే మేము భారతి గారికి చెప్తున్నాం, మీరెందుకు మధ్యలో కలగ చేసుకుంటారు, నన్ను చెప్పనీయండి అంటూ కూడా సావిత్రమ్మ గారు ఆ సదరు వైసీపీ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. అది సావిత్రమ్మ గారి స్టోరీ. అయితే భారతి గారు మరో ఇంటికి వెళ్ళారు. అక్కడ ఓ మహిళ మాట్లాడుతూ, మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మాకు పథకాలే రాలేదు, మీకు ఓటు వేయం అని భారతికి తేల్చి చెప్పారు. మరో ఇంటికి వెళ్ళారట భారతి గారు. వెళ్తే అక్కడ ఒక మహిళ ఉండి, మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, కానీ ఈ 5 సంవత్సరాల్లో మాకు ఒక్క పథకం కూడా అందలేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయం అంటూ కూడా భారతి గారికి తేల్చి చెప్పేసినట్లుగా ఈ ఆర్టికల్ సారాంశం చూడొచ్చు. భారతి గారు తెల్లమొహం వేశారు అన్నట్లుగా ఈ ఆర్టికల్ యొక్క సారాంశాన్ని మనం చూడొచ్చు. మరికొందరు తాగునీటి సమస్య ఉందని, పింఛన్ రాలేదని, ఇల్లు లేవని సమస్యలను భారతి గారికి వివరించారు. దీంతో భారతి గారు అవాక్కయ్యారు. అసలు పులివెందుల్లో ఇన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయి? పులివెందుల నియోజకవర్గానికి 1000 కోట్లు కేటాయిస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం, ఇంకా ఏంది సమస్యలు అని పార్టీ నేతల వద్ద భారతి వాపోయినట్లుగా సమాచారం. కాగా భారతి ప్రచార కార్యక్రమానికి మీడియా రాకుండా పోలీసులతో పాటుగా అక్కడ స్థానిక నేతలు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. భారతి గారు ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మీడియాని రాకుండా పోలీసులతో పాటుగా అక్కడ స్థానికులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆంధ్రజ్యోతి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేయగా ఆంధ్రజ్యోతి ఇక్కడ ఎందుకు వచ్చింది, అసలు సమస్యలన్నీ మీరు బయట రాసేస్తూ ఉంటారు అంటూ కూడా వారి మీద వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఈ వార్త సారాంశాన్ని చూడొచ్చు. అసలు ఏంటి, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి మనం కొన్ని 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉన్నాం, పథకాలు అమలు చేస్తూ ఉన్నాం, నీటి సమస్యలు లేకుండా చేస్తూ ఉన్నాం, రోడ్ల నిర్మాణం చేస్తూనే ఉన్నాం, కానీ ఇంకా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటూ కూడా భారతి గారు అక్కడ వైసీపీ నేతలను కూడా ప్రశ్నించినట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.